పట్టి, అమ్మా నేను కొడుకునుండగా పూర్ణానది స్నానానికి అంత దూరం వెళ్ళావా? నడవలేక మధ్యలో పడిపోయావా? నేను కొడుకు నుండి నీకు చేయగలిగిన ఉపకారం ఏమిటమ్మా? రేపటి నుంచి నువ్వు ఎండలో పూర్ణానదికి స్నానానికి వెళ్ళక్కర్లేదు. బకెట్లతో నీళ్లు తెస్తాననుకుంటున్నావేమో. రేపటి నుంచి మన కుటీరం ముందు నుంచి పూర్ణానది ప్రవహిస్తుంది. నేను అలా చేస్తానన్నాడు. చేసి గంగాస్తవం చేశాడు మహానుభావుడు. ఆయన చెయ్యని స్తోత్రం ఏముందండి? అసుర సంధ్య వేళలో పూర్ణానది ఒడ్డున నిలబడి గంగాస్తవం చేశారు. నాయందు ఆనుకూల్యమును వహించి మా అమ్మ స్నానం చెయ్యడానికి వీలుగా మా కుటీరము ముందు నుంచి పూర్ణానది ప్రవహించుగాక అని సంకల్పం చేశారంతే. పూర్ణానది తన దిశని మార్చుకుని వారి కుటీరం ముందు నుంచి ప్రవహించింది. అక్కడికి వచ్చేటప్పటికి చల్లని గాలులు తామర పూల మించి కుటీరంలోకి వెళ్ళేవిట. అమ్మ వాటిని పీల్చి నా కొడుకే కొడుకని పొంగిపోయి ప్రతిరోజు